సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ప్రముఖ సంఘ సేవకురాలు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని తెలంగాణ స్వాభిమాన పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి ఆమె పేరు సమంజసమని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితమే ఇందిరా సేవా సదన్ విద్యాసంస్థను స్థాపించి వేలాది మంది నిరుపేదలకు ఉచిత విద్య అందించిన గొప్ప వ్యక్తి లక్ష్మీబాయి అని కొనియాడారు. ఈ డిమాండ్పై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు స్వాభిమాన పరిషత్ ప్రతినిధులు తెలిపారు. సైదాబాద్ ప్రాంతంలో త్వరలో పూర్తి కానున్న స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మలక్పేట్ ఫైర్ స్టేషన్ నుంచి మొదలుకొని సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ వరకు నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పేరును స్వర్గీయ స్వాతంత్ర సమరయోధురాలు, పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా రాష్ట్రానికి విద్యాశాఖ ఉపమంత్రిగా సేవలందించిన మహనీయులు, మహానుభావురాలు స్వర్గీయ సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని గత కొన్ని రోజులుగా తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రజల ఆకాంక్ష మేరకు అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహనీయుల పేర్లు పెట్టుకోవడం మనకు ఒక సాంప్రదాయం. ఈ తరానికి వాళ్ళు చేసిన సేవలు మనం పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నందున తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ గత కొన్ని రోజులుగా కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా ఈ బ్రిడ్జి పేరును సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని గౌరవ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కన్నన్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా మా పాతనగర ప్రాంత జోనల్ కమిషనర్ సత్యనారాయణ గారిని కూడా మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు మన స్థానికంగా మన పార్లమెంట్ సభ్యుడు, హైదరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు బ్యారిస్టర్ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా మనం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సైదాబాద్